2014లో దోవల్ని ఏం చేశారు? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత భారత్ 5వ జాతీయ భద్రతా సలహాదారుడుగా నియామకం చేశారు. ఆయన నియమించారు. జమ్మూ కాశ్మీర్లో ప్రత్యేక హోదాను రద్దు చేయడంలో ఈయన కీలక పాత్ర వహించాడు. ఓకే. ఈయనకు వచ్చినటువంటి అవార్డులకు రివార్డులకు లెక్కలేదు, నువ్వు లెక్క పెట్టలేదు. ఇంకొక మరో ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, అజిత్ దోవల్ అనేటువంటి వ్యక్తి మీద 100కి పైగా పుస్తకాలు ప్రచురమయ్యాయి. ఈజ్ ఇట్ పాసిబుల్? ఆయన ఓన్లీ ఆయన గురించి, ఆయన మీద ఒక ఐపీఎస్ ఆఫీసర్ మీద 100కి పైగా పుస్తకాలు బయట ప్రాచుర్యంలో ఉన్నాయంటే ఎంత ఆశ్చర్యపోవాలి మనం. అద్భుతం అసలు. అంత గొప్పవాడు. ఎవరెవరో పుస్తకాలు రాశారు, బాబా. ఆయన ఏం రాయించుకోలే. ఆయన దానికి ముందు మాట కూడా రాయలే. ఆయన గురించి ఎవరో కనుక్కొని రాశారు. అటువంటి పుస్తకాలు 100 మనకు లభ్యమవుతాయి. నెట్లో లభ్యమవుతాయి, మార్కెట్లో లభ్యమవుతాయి, లైబ్రరీలో దొరుకుతాయి. అంత గొప్పవాడు అజిత్ దోవల్. 80 సంవత్సరాల్లో కూడా తొనకకుండా బెనకకుండా మైండ్కు పెట్టాడు. దీంతో ఆయన ఇన్ని దేశాలు తిరుగుతున్నాడు, ఇంత వేల మందితో మీటింగ్లు పెట్టుకుంటున్నాడు, ఇన్ని రిపోర్టు సబ్మిట్ చేస్తున్నాడు. నిరంతరం దేశ భద్రత కోసం ఆలోచన లేదు. తన కుటుంబాన్ని వదిలేశాడు. కుటుంబాన్ని కూడా, తన ప్రాణాలను కూడా లెక్క చేయాలి, తన వయస్సును కూడా లెక్క చేయాలి. అంబానీ అదానిల మాది ఇతను కూడా కోట్లు సంపాదించుకోవచ్చు కదా బ్రహ్మాండంగా. మరి ఎందుకు ఇతనికి పట్టింది? భారతదేశం భద్రత కోసం మనం పోరాటం చేయాలి, భారతదేశాన్ని కాపాడాలి, ఈ దేశం మనది, ఈ దేశంలో అందరూ ప్రశాంతంగా జీవించాలి. ఈ జంజీలకు నేను చెప్పేది ఇదే, దేశం కోసం పనిచేయండి. దేశం విచ్ఛిన్నం కోసమో, దేశంలో అల్లకొలను సృష్టించడం కోసమో మీరు దయ ఉంచి చేయకూడదు. మీరు ఈ దేశానికి పట్టుగొమ్మలు, ఈ దేశానికి జీవం మీరే. మిమ్మల్ని ఎవరెవరో తప్పుదారి పట్టిస్తారు, తప్పుదారి పట్టవద్దు. అన్నగారు, ఇప్పుడు ప్రస్తావన వచ్చింది కాబట్టి, మన చిన్నప్పుడు మనం చాలా పుస్తకాలు చదివేవాళ్ళం, డిటెక్టివ్ పుస్తకాలు. అగాథా క్రిస్టీ లాంటి వాళ్ళు, సర్ ఆర్థర్ కానన్ లాంటి వాళ్ళు సృష్టించిన షెర్లాక్ హోమ్ లాంటి పాత్రలు ఒక ఉర్రూతలూపేవి. మన తెలుగు వాళ్ళకి షాడో నవలలు, ఇట్లా ఒక అద్భుతం జరిగేది కదా. సో ఈ జెన్జీకి వీళ్ళు ఏమైనా తెలిసి ఉండే అవకాశం ఉందా అన్నగారు? వీళ్ళకు ఆ అవకాశం లేదు. ఎందుకంటే వీళ్ళు గతాన్ని మర్చిపోతారు. అది వీళ్ళకు భవిష్యత్తు కావాలి. అది గతం వీళ్ళకి అక్కర్లేదు, వీళ్ళు పట్టించుకోరు. చరిత్ర పునాదులు లేకుంటే ఎలా అన్నగారు? వాళ్ళకి అక్కర్లేదు. పునాదులు లేకపోతే ఇది కూలిపోతుంది అనేటువంటి విషయం వాళ్ళు ఆలోచించరు. వాళ్ళకి ఎప్పుడు సంచలనాలు కావాలి, సంక్షోభాల నుంచి పెరగాలి అనేటువంటి ఉద్దేశం ఉంటుంది. ఇక్కడ ఏంటంటే, సర్ ఆర్థర్ కానన్ డయల్ గురించి మీరు చెప్పారు కాబట్టి చెప్తున్నాను. మేము చిన్నప్పుడు, నేను ఇంటర్మీడియట్లో మా ఇంటికి దగ్గరగా పొద్దుటలో ఆర్యవైశ్య పట్టణాలయం ఉండేది. అందులో సర్ ఆర్థర్ కానన్ డయల్ నవలలు, డిటెక్టివ్ నవలలు ఉంటే మేము ఇంటికి తెచ్చుకొని, అంటే గ్రంథాలయంలో అంటే మెంబర్షిప్ ఉంటే ఇంటికి ఇచ్చేవాళ్ళు. ఇంట్లో మేము చదువుకొని మళ్ళీ తీసుకొని ఇచ్చాం. అలా నేను చాలా నవల్స్ చదివాను. ది అడ్వెంచర్స్ ఆఫ్ షెర్లాక్ హోమ్స్ అని ఒక 4 భాగాలు. ఆయన తమాష ఏంటంటే, షెర్లాక్ హోమ్స్ నవల్లో, ఇది ఆర్థర్ కానన్ డయల్ నవల్లో షెర్లాక్ హోమ్స్ గూఢాచారి ఒక పాత్ర, ఆయన స్నేహితుడు వాట్సన్, వీళ్ళిద్దరూ ప్రధానమైనటువంటి పాత్రలు. సర్ ఆర్థర్ కానన్ డయల్ ఏ గూఢాచారి నవల రాసినా కూడా వీళ్ళిద్దరు కంపల్సరీగా ఉంటారు. ఎవరెవరు ఉంటారు? షెర్లాక్ హోమ్స్ అండ్ వాట్సన్. ఒకనొక సమయంలో ఏం జరిగిందంటే, ది ఫైనల్ ప్రాబ్లం అని ఒక నవల రాశాడు, ఒక గూఢాచారి నవల రాశాడు. ఎవరు? సర్ ఆర్థర్ కానన్. దాంట్లో షెర్లాక్ హోమ్స్ చనిపోయాడు. షెర్లాక్ హోమ్స్ చనిపోతే ఏంటి పరిస్థితి? ఇంకా లేదు. అపరాధ పరిశోధనలు లేవు. ప్రేక్షకులు ప్రపంచవ్యాప్తంగా గగ్గోలు పెట్టారు, కోట్లాది ఉత్తరాలు రాశారు. భయపడిపోయాడు అతను. ఎవరు? సర్ ఆర్థర్ కానన్. ఇదేంద్రా, నేనేదో నవల్లో పాత్రను చంపి నాకు నిజంగా మనిషిని చంపినట్టు వీళ్ళు నా మీద విరుచుకుపడుతున్నారు అని చెప్పేసి, నో అని చెప్పేసి మళ్ళీ షెర్లాక్ హోమ్స్ను బ్రతికించి, కానన్ డయల్ బ్రతుకున్న కాలము షెర్లాక్ హోమ్స్తోనే నవలలు రచింపజేశాడు. ఇది ఒక పెద్ద చరిత్ర ఆ రోజుల్లో. ప్రేక్షకులు చూడండి, షెర్లాక్ హోమ్స్ చనిపోతే, ఒక క్యారెక్టర్ చనిపోతే ఒప్పుకోల తిరుగుబాటు చేశారు. తర్వాత అగతా క్రిస్టీ ఏమనుకుంటాం మనము? మగవాడు అనుకుంటాం. కాదు, స్త్రీ. ఆమె
కొన్ని వందల డిటెక్టివ్ నవల్స్ రాసింది, అపరాధ పరిశోధన నవల్స్ రాసింది. ఆమె కూడా అంటే సార్ ఆర్థర్ కానన్ డయాల్ రాసినటువంటి షెర్లాక్ హోమ్స్ నవలలే ఇప్పటి వరకు మనకు తెలుగు రాష్ట్రాల్లో వచ్చినటువంటి గూఢాచార నవళ్ళ వరకు మాతృకులవే. ఇక్కడ కూడా ఏంది, అగతా క్రిస్టీ రాసినటువంటి ఈ అపరాధ పరిశోధన డిటెక్టివ్లో ఈమె కూడా 2 క్యారెక్టర్స్ పెట్టింది, పోయరో అండ్ మార్షల్. పోయరో అనేటువంటి వాడు డిటెక్టివ్, మార్షల్ అనేటువంటి వాడు వాడి యొక్క అసిస్టెంట్. బైబిల్ పుస్తకాలు అమ్మడబోయిన తర్వాత ఆ రేంజ్లో అమ్మడబోయిన పుస్తకాలు ఈమెవే. బైబిల్తోనే పోల్చారు. బైబిల్ పుస్తకాలు ఫర్ ఎగ్జాంపుల్ కోటి అమ్మడబోయినా అనుకోండి, ఈమెవి దాదాపు 1 లక్ష తగ్గిస్తే ఎంత అవుతాయి? 99 లక్షలు. 99 లక్షలు ఏమి పుస్తకాలు అగతా క్రిస్టీ అంత రచయితలు వీళ్ళు. సో ఆ విధంగా డిటెక్టివ్ నావల్స్ అక్కడ ప్రవేశించాయి, ఏది మన పాశ్చాత్య సంస్కృతిలో. సో అవి మనకు ఇలా వచ్చాయి. ఓకే, ఇక సాహిత్యంలోంచి సినిమాల్లో కొద్దివన్న గారు, ఆ రూమ్లో చిన్నప్పుడు పియర్స్ బ్రాస్నన్ ఫోటో ఉండేది నా రూమ్లో ఎప్పుడు. ఒకవైపు పివి నరసింహారావు ఉండేది, ఒక పియర్స్ బ్రాస్నన్. ఆయన జేమ్స్ బాండ్గా నటించాడు. ఎస్, అస్సలు నాకు ఎంత ఇష్టం అంటే ఆయన పియర్స్ బ్రాస్నన్ గూఢచారి, వావ్, జేమ్స్ బాండ్. ఈ పాత్ర ఇప్పటికి కూడా అంటే లేటెస్ట్గా వచ్చిన అతని వరకు కూడా సీన్ కానరీ, డిమోటీ డాల్టన్, రోజర్ మూర్, ఇలా ఎంతోమంది జేమ్స్ బాండ్లను మనం అంతా చూస్తూ అలా పెరిగాము. సో ఇది ప్రపంచంలో అంటే సాహిత్యం తర్వాత సినిమాల్లోకి వచ్చాక అంత పాపులర్, షెర్లాక్ హోమ్స్ కంటే మించి పాపులర్ అయింది జేమ్స్ బాండ్. మరి జేమ్స్ బాండ్ ఎవరు సృష్టించారు, ఇది అసలు ఎట్లా ఇంత పాపులర్ అయింది? ఎస్, మంచి క్వశ్చన్ ఇది. ఇయాన్ ఫ్లెమింగ్ అని ఒక బ్రిటిష్ రచయిత. ఓకే, యాక్చువల్గా ఏంటంటే 2వ ప్రపంచ యుద్ధంలో ఇతను నావల్ ఇంటెలిజెన్స్లో పనిచేశాడు. అచ్చా. ఆ అనుభవంతో ఈయన 1953 నుంచి 1966 దాకా దాదాపు ప్రతి సంవత్సరం ఒక నవల రాస్తూ రిలీజ్ చేస్తూ వచ్చాడు. దాదాపు 12 నవలు రాశాడు. అయితే 1950లో విడుదల చేసినటువంటి క్యాసినో రాయల్ అనేటువంటి సినిమాలో అనే ఒక నవల్లో జేమ్స్ బాండ్ అనేటువంటి ఒక పేరును సృష్టించాడు, ఒక క్యారెక్టర్. అవునా, క్యాసినో రాయల్ ఫస్ట్ వచ్చిన? ఎస్, అవునా. దాంట్లో ఆ హీరోకు జేమ్స్ బాండ్ అని పేరు ఇతను పెట్టాడు. ఆయనకు ఒక కోడ్ నెంబర్ కూడా ఇచ్చాడు, 007. ఎస్. సో ఆ విధంగా ఆ పాత్ర సృష్టింపబడింది. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.